ఎమోషనల్గా ఉంటే మనం కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోలేము, మీ బ్రెయిన్ వాడండి అక్కడ, మీ మనసు వాడకండి అని. సో మీరేమంటారు యాక్చువల్లీ? ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా యూ కెన్ నాట్ మేక్ రైట్ డెసిషన్. ఎమోషన్ వచ్చినప్పటికీ మైండ్ కూడా మబ్బుగా అయిపోతుంది. ఆ మబ్బులో మనం ఒక రైట్ డెసిషన్ తీసుకోవడము చాలా కష్టం. ఇద్దరికి ఒక్కసారి వచ్చింది కాఫీ, నేను టక్కుని తాగేశాను, ఇప్పుడు గంటన్నర నుంచి తాగుతున్నారు. అందువరకే నాకు అసిడిటీ ప్రాబ్లం లేదు. అచ్చా అలా అంటారా? క్యాఫీన్ రిలాక్సెస్ మన అన్నవాయానికి స్టమక్ మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంది. క్యాఫీన్ ఈజ్ అ పొటెంట్ రిలాక్సర్ ఆఫ్ ద స్ఫింక్టర్. క్యాఫీన్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఎక్కువగా బోన్ చేసినప్పుడు ఫ్యాటీ ఫుడ్ ఒకటి, చాక్లెట్ హాస్ ఆల్సో క్యాఫీన్, కోకోవా, ఇవన్నీ కూడా దే ఆర్ రిలాక్సర్స్ ఆఫ్ దట్ స్ఫింక్టర్. సో ఐ సిప్ స్లోలీ, ఐ టెండర్లీ ట్రీట్ మై స్ఫింక్టర్. నేను అనుకోవడం మీరు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. లేదు, కాదండి. కాదా? కాదు. నిజంగా? అంటే లవ్ మ్యారేజ్ ఇండియాలో లవ్ మ్యారేజ్ ఆ టైంలో ఎక్కడ ఉంది? ఒక లవ్ మ్యారేజ్ అంటే తన్ని పడేస్తారు, బయటికి వెళ్తారు. సారీ. మీరు ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగా ఎండోస్కోపీస్ చేశారు. దానికంటే ఎక్కువ. స్టార్టింగ్ ఎండోస్కోపీ చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు వచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు? అలాగే పేషెంట్స్లో వచ్చిన ఆరోగ్యపరంగా ఉన్న మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారు? థౌజండ్స్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ మేజర్ డెవలప్మెంట్. మీరు ఎనస్థీషియా ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? అబ్సల్యూట్లీ. అక్కడ మేమందరం నేర్చుకుంది బేసిక్లీ సెడేషన్, కాన్షియస్ సెడేషన్ అంటాం. ఎనస్థీషియా కూడా అక్కర్లేదు. లోకల్ సెడేషన్లో ఎండాస్కోపీ చేస్తాం. చాలా మంది భయపడతారు, ఈ గొట్టం ఎలా వేస్తారు, భయంతో వస్తారు. ఆల్మోస్ట్ 40-50%. ఎనిమా చేసిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా. పేషెంట్ వచ్చిన వెంటనే చేయము, పేషెంట్ ప్రిపేర్ చేస్తాం 1 day ముందు. ఇప్పుడు 50,000 మందికి నువ్వు కొలనాస్కోపీ చేసిన ప్రిపరేషన్ కరెక్ట్గా లేకుంటే అందులో ఉన్న చిన్న గడ్డలు రేపటి దినం క్యాన్సర్లో మారుతాయి. టేబుల్ మీద పేషెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మేబీ లోకల్ చెల్లిపోయా అన్న పాయింట్లో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్. మీకు అనిపిస్తుందా ఇంత పర్ఫెక్ట్గా చేశాం కదా, సో భగవంతుడు ఆయుష్ అనేది ఎందుకే ఉంచాడేమో, మన చేతుల్లో ఆయుష్ లేదు అని ఏ రోజన్నా అనిపించిందా సార్? జీవితము శాశ్వతం కాదు, అది మన చేతిలో లేదు. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే నిజంగా చెప్తాను, పేషెంట్స్ను అనవసరంగా ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు డబ్బు ఆశిస్తూ అస్సలు నాకు సహించేది లైఫ్లో. కానీ అక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ వేరు, అక్కడ హాస్పిటల్స్ రన్ అయ్యే విధానం వేరు, గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ వేరు, ఇక్కడ మన పద్ధతులు అన్నీ వేరే. సో రెండింటిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అయి ఉండాలి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫెయిలియర్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ అనుకున్నప్పటికీ నేను ఫెయిల్ కాను. ఎటువంటి ప్రాబ్లం సమస్య వచ్చినా నేను తట్టుకోగలుగుతాను. అమ్మ బాబాయ్ అంజలి గారు ఇక్కడ పెట్టడం అంత ఈజీ కాదండి. అసలు ప్రతి చోట మాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాయని ఎండ్ ఆఫ్ ది డే అది ఓపెనింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎంత అలసిపోతున్నారంటే అంత అలసిపోతున్నారు. తర్వాత వచ్చిన హై రైజ్ హాస్పిటల్స్ కూడా మేము చేసిన కష్టం, మా వలన వచ్చిన జియో ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళందరితో రాయల్టీ అడగాలి కదా. స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉన్నారా? ఏముంది లెబ్బా, ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఈ మాత్రం నవ్వకపోతే ఎలాగా అని మీ జీవితంలో మీరు తెలుసుకున్న పాయింట్లు మారారా? నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చూడకుండా ఇలా రాసుకుంటా, ఇలా రాస్తూ ప్రశ్నలు అడుక్కుంటా ఎమోషనల్ గా ఉంటే మనం కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకోలేము, మీ బ్రెయిన్ వాడండి అక్కడ, మీ మనసు వాడకండి అని. సో మీరేమంటారు యాక్చువల్లీ? ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా యూ కెన్ నాట్ మేక్ రైట్ డెసిషన్. ఎమోషన్ వచ్చినప్పటికీ మైండ్ కూడా మబ్బుగా అయిపోతుంది. ఆ మబ్బులో మనం ఒక రైట్ డెసిషన్ తీసుకోవడము చాలా కష్టం. ఇద్దరికి ఒక్కసారి వచ్చింది కాఫీ, నేను టక్కుని తాగేశాను, ఇప్పుడు గంటన్నర నుంచి తాగుతున్నారు. అందువరకే నాకు అసిడిటీ ప్రాబ్లం లేదు. అచ్చా అలా అంటారా? క్యాఫీన్ రిలాక్సెస్ మన అన్నవాయానికి స్టమక్ మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంది. క్యాఫీన్ ఈజ్ అ పొటెంట్ రిలాక్సర్ ఆఫ్ ద స్ఫింక్టర్. క్యాఫీన్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఎక్కువగా బోన్ చేసినప్పుడు ఫ్యాటీ ఫుడ్ ఒకటి, చాక్లెట్ హాస్ ఆల్సో క్యాఫీన్, కోకోవా, ఇవన్నీ కూడా దే ఆర్ రిలాక్సర్స్ ఆఫ్ దట్ స్ఫింక్టర్. సో ఐ సిప్ స్లోలీ, ఐ టెండర్లీ ట్రీట్ మై స్ఫింక్టర్. నేను అనుకోవడం మీరు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. లేదు, కాదండి. కాదా? కాదు. నిజంగా? అంటే లవ్ మ్యారేజ్ ఇండియాలో లవ్ మ్యారేజ్ ఆ టైంలో ఎక్కడ ఉంది? ఒక లవ్ మ్యారేజ్ అంటే తన్ని పడేస్తారు, బయటికి వెళ్తారు. సారీ. మీరు ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగా ఎండోస్కోపీస్ చేశారు. దానికంటే ఎక్కువ.
స్టార్టింగ్ ఎండోస్కోపీ చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు వచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు, అలాగే పేషెంట్స్లో వచ్చిన ఆరోగ్యపరంగా ఉన్న మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారు? thousands of gastroenterologists and thousands of centers మన ఇండియాలో ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ మేజర్ డెవలప్మెంట్. మీరు ఎనస్థీషియా ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? అబ్సల్యూట్లీ. అక్కడ మేమందరం నేర్చుకుంది బేసిక్లీ సెడేషన్, కాన్షియస్ సెడేషన్ అంటాం. అనస్థీషియా కూడా అక్కర్లేదు, లోకల్ సెడేషన్లో ఎండాస్కోపీ చేస్తాం. చాలా మంది భయపడతారు, ఈ గొట్టం ఎలా వేస్తారు భయంతో వస్తారు. ఆల్మోస్ట్ 40-50%. ఎనిమా చేసిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా. పేషెంట్ వచ్చిన వెంటనే చేయము, పేషెంట్ ప్రిపేర్ చేస్తాం 1 day ముందు. ఇప్పుడు 50,000 మందికి నువ్వు కొలనాస్కోపీ చేసిన ప్రిపరేషన్ కరెక్ట్గా లేకుంటే అందులో ఉన్న చిన్న గడ్డలు రేపు దినం క్యాన్సర్లో మారుతాయి. టేబుల్ మీద పేషెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మేబీ నోకలు చెల్లిపోయే అన్న పాయింట్లో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ సార్. మీకు అనిపిస్తుందా ఇంత పర్ఫెక్ట్ గా చేశాం కదా, సో భగవంతుడు ఆయుష్ అనేది ఎందుకే ఉంచాడేమో, మన చేతుల్లో ఆయుష్ లేదు అని ఏ రోజన్నా అనిపించిందా సార్? జీవితము శాశ్వతం కాదు, అది మన చేతిలో లేదు. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే నిజంగా చెప్తాను, పేషెంట్స్ను అనవసరంగా ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు డబ్బు ఆశిస్తూ అస్సలు నాకు సహించేది లైఫ్లో. కానీ అక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ వేరు, అక్కడ హాస్పిటల్స్ రన్ అయ్యే విధానం వేరు, గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ వేరు, ఇక్కడ మన పద్ధతులు అన్నీ వేరే. సో రెండింటిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అయి ఉండాలి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫెయిలియర్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్ అనుకున్నప్పటికీ ఓకే నేను ఫెయిల్ కాను. ఎటువంటి ప్రాబ్లం సమస్య వచ్చినా నేను తట్టుకోగలుగుతాను. అమ్మ బాబాయ్ అంజలి గారు ఇక్కడ పెట్టడం అంత ఈజీ కాదండి. అసలు ప్రతి చోట మాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాయని ఎండ్ ఆఫ్ ది డే అది ఓపెనింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎంత అలసిపోతున్నారంటే అంత అలసిపోతున్నారు. తర్వాత వచ్చిన హై రైజ్ హాస్పిటల్స్ కూడా మేము చేసిన కష్టం మా వలన వచ్చిన జియో ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళందరితో రాయల్టీ అడగాలి కదా. నేను వచ్చినప్పటికీ 0తో స్టార్ట్ చేశాను. ఎవరిని కూడా అడగకుండా ఏముంది రేపు ఇవాళ ఉంటాం రేపు పోతాం ఈ మాత్రం నమ్మకపోతే ఎలాగా మీ జీవితంలో మీరు తెలుసుకున్న పాయింట్. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చూడకుండా ఇలా రాసుకుంటా, ఇలా రాస్తూ ప్రశ్నలు అడుక్కుంటా చిరాకు చేస్తుంది. వాట్ ఈస్ దిస్?